ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి గుడివాడలో ఎస్జీజీవీఎస్ గుప్తా పురపాలక పాఠశాల ఏజీకే స్కూల్ నందు విస్తృతంగా పర్యటించి స్కూల్ పిల్లలకు అంగన్వాడీ పిల్లలకు అందించి ఆహారాన్ని రుచి చూసి తనిఖీలు నిర్వహించి పిల్లలతో ఆహారం ఏ విధంగా ఉందని తెలుసుకున్నారు. అక్షయ పాత్ర వారి భోజనాలు ఇంకా క్వాలిటీ ఉండేలా ప్రభుత్వానికి సూచనలు అందజేస్తామని, ఐసీడీఎస్ అంగన్వాడీ పిల్లలకు కూడా సన్నబియ్యం ఇస్తే బాగుంటుందన్నారు. సివిల్ సప్లైస్ కోటా బియ్యం, అంగన్వాడీ వ్యవస్థ, ఐసీడీఎస్, ఎండీఎఫ్ మధ్యాహ్న భోజన పథకం హాస్టల్లో మెనూ ప్రకారం పిల్లలకు ఇస్తున్నారా లేదా అనేది ప్రభుత్వ పరంగా వెరిఫై చేస్తుంటామని, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నారు. 25 రోజులు అవుతుంది. 1 month అండి. ఈ అకాడమిక్ ఇయర్ మోస్ట్లీ. గుడ్ ఆఫ్టర్నూన్ మా. కమ్ క్లోజ్. ఇస్తారు, చికి ఇస్తారు, రాగి మాల్ట్ ఇస్తారు. రాగి మాల్ట్ బాయిల్డ్కి మన వాళ్ళే చేస్తారు. ఓకేనా? కొంచెం ఏంటంటే అక్షయ పాత్ర వాళ్ళవి కొద్దిగా వాళ్ళు ఆనియన్ వాడరు, వెల్లుల్లి వాడరు, అట్లా కొద్దిగా టేస్ట్ మనకు నాలుకకు నచ్చదు. కాబట్టి కొంచెము అర్థమవుతుందా? మేము కూడా ప్రయత్నం చేస్తాం. వాళ్ళను గత 3 ఏళ్ళ నుంచి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. అక్షయ పెద్ద ఈ జిల్లాకు, అర్థమైందా? సార్ దగ్గర నుంచి మనకి ఎగ్జామ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని సార్ దగ్గర నుంచి వస్తాయి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సార్ దగ్గరికే పోతుంది. నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని పర్యవేక్షిస్తూ ఉంటాను. ఓకేనా? పెద్ద పిల్లలు ఎలా ఉన్నాయి, కూరలు రుచిగా ఉండడం లేదు, అన్నం కూడా కొంతమంది బయట నుంచి డబ్బా తెచ్చుకుంటా ఉన్నారు. ఓకే చేసుకోవద్దండి. ఈ స్కూల్లో 579 మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. అవునా? నిన్న అకాడమిక్ ఇయర్, నిన్న మేలో వచ్చిన రిజల్ట్ లో 579 మార్క్స్ వచ్చాయి. ఎంత టీచర్లు ఎంత మీకోసం ఎంత కృషిగా ఎంత జాగ్రత్తగా చదువులు చెప్తే కానీ అన్ని మార్కులు రావు. కాబట్టి మార్కులను బట్టి మీ స్కూల్ స్టాండర్డ్ ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. టీచర్లు ఎంత ఇంట్లో కూడా మీ పేరెంట్స్ స్టోర్ బియ్యం కోటా బియ్యం చేస్తే కన్నా అట్టేస్తారు. సరికి సరి నీళ్లు పోసుకొని ఉడికించమని చెప్పండి. అది ఉంచేస్తే కన్నా విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ వల్ల మనం మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది, ఎముకలు పటుత్వం చెందుతాయి. ఓకేనా? హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీరు మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా పోయితేనే మంచి కాలేజీలో ఇంటర్మీడియట్లో మంచి చదివితే మీ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి టీచర్లను గౌరవించండి. ప్రేమ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా 4 లైన్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తుంది. సివిల్ సప్లైస్ కోటా బియ్యము, అంగన్వాడీ వ్యవస్థ ఐసీడీఎస్, ఎండిఎం మధ్యాహ్న భోజన పథకము మరియు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఇచ్చే భోజనాలు ఆ మెనూ ప్రకారం ఇస్తున్నారు లేదా, క్వాలిటీ అన్ని చెక్ చేస్తుంటాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎం మాతృవందన యోజన, మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఫుడ్ కమిషన్ ఈ ఫుడ్ అని ఉంది కదా అని చెప్పేసి చాలా మంది ఏదేదో హోటల్స్, రెస్టారెంట్స్, ఎడిబుల్ ఆయిల్స్, చికెన్ షాపులు ఏమేమో అంటారండి. అదేంటి మా పరిధి కాదండి. అవన్నీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మేము చూసేది ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. అది స్పష్టంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలంటే ఇప్పటికీ అందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు తెలుసు. కొంతమంది తెలియక అక్కడక్కడ కామెంట్స్ పెడతా ఉంటారు, ఈ హోటల్లో బాగాలేదు, ఆ హోటల్లో జుర్రు వీళ్ళు అవి ఇవి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూసేది. మేము ఫ్రీ ఇచ్చే భోజనాలు మాత్రమే చూస్తాం. చాలా బాగున్నాయండి. గుడివాడలో దాదాపు ఈ కృష్ణా డిస్టిక్ లో మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం. అంగన్వాడీ సెంటర్లు అయితే నా నాలెడ్జ్ ప్రకారం దాదాపు సెటరేట్ అయినాయి. ఎందుకంటే ఫస్ట్ లో నేను 2022 నుంచి మొదలు పెట్టాను. నేను అపాయింట్ అయింది 2022 మార్చిలో. అప్పుడు కొంచెము బాగా అంగన్వాడీ